ఇస్నాపూర్ అభివృద్ధికి మీ దృష్టికోణం ఏ రకంగా ఉండబోతుంది? మా దగ్గర ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి. పారిశుద్ధ్యం పనులు అదొకటి, శానిటైజరింగ్, రోడ్లు, డ్రైనేజ్, ప్లస్ ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కానీ, నీటి త్రాగునీరు కానీ, ఎవ్రీథింగ్. ఫస్ట్ కావాల్సిన జనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవి. వీటిని పైన స్పెషల్గా దృష్టి పెట్టి మా ఏరియాలో ఉన్న మా చుట్టుపక్కల ఈ 5 ఏవైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనమైనట్టు 5 గ్రామాల యువత కానీ అందరూ మాకు సహకరిస్తారని మేము కోరుతున్నాము. మా అందరి యువకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అందరి యువకులను కలుపుకొని వారి యొక్క సలహాలు సూచన మేరకు ఆయా వార్డులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి దగ్గర ఉండి చూస్తారు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతారు. వారి యొక్క సజెషన్స్ తోటి ఏ విధంగా ముందుకెళ్దాం, ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి వాటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మేము ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఫస్ట్ మొదటి చైర్మన్గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. మైపాలన్న గారు మాపై ఉంచిన ఇట్టి పెద్ద బాధ్యతను మేము దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని చాలా బాగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్దామనేసి అనుకుంటున్నాం. దీనికి తోడ్పడడానికి మా యువత మేమున్నాం ముందుకు అనేసి రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పార్టీలకు అతీతంగా యువకులు ముందుకు వచ్చి ఆయా ఏరియాలో వారి యొక్క గ్రూప్స్గా డివైడ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ని మేము రెక్టిఫై చేద్దామనే కోణంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఆల్రెడీ అధికారులను ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్లస్ ఏవైతే శానిటైజింగ్ డిపార్ట్మెంట్స్ కానీ వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్దామనేసి అనుకుంటున్నాం.